ఒకటో కొరింథీ మూడవ అధ్యాయము ఒకటో కొరింథీ మూడవ అధ్యాయంలో 9వ వచనం చదవండి. మేము దేవుని జతపని వారమై ఉన్నాము, మీరు దేవుని వ్యవసాయమును దేవుని గృహమునై ఉన్నారు. దేవుడి వాక్యం దీవించునుగాక. మనము బైబిల్ చదివేటప్పుడు యేసు ప్రభువుని నమ్ముకున్న వారు కూడా మేము, మనము, మీరు, మాకు, మీకు అనే మాటలు చదువుతున్నప్పుడు గమనిస్తా చదవాలి. చదివేటప్పుడు మీరు దేవుని వ్యవసాయమును దేవుని గృహమునై ఉన్నారు అంటే నేను కూడా ఇలా ఉండాలి అనుకోవాలి. వారి గ్రంథము, బైబిల్ గ్రంథము నేను చదువుతున్నాను, ఇది వారి గురించి వ్రాయబడింది అన్నట్లయితే అది వారి దగ్గరే ఉంటుంది బైబిల్. అది వారికి మాత్రమే కాదు, అది నీకు కూడా, నీకు సంబంధించింది అని తెలుసుకోవాలి. ఎందుకంటే బైబిల్లో ఉన్న విషయాలు ప్రతి ఒక్కరి కొరకు, అందరి కొరకు. అంటే ఎవరితో ఎలా ప్రవర్తించాలి, వారి పాత్ర ఏంటి, ఎదుటివారి యొక్క విధానం ఏంటి అని, ఎదుటివారితో ఎలా ఉండాలి, తన ఎలా ఉండాలి అని చెప్పి దేవుడు చక్కజేస్తుంటాడు. మనిషిని దీవిస్తూ ఉంటాడు, ఆశీర్వదిస్తూ ఉంటాడు. ఎందుకంటే ఆయన మాటల ప్రకారం చేసినప్పుడు ప్రతి మనిషి దీవించబడతాడు. అది ఎవరు చెప్పకుండానే, ఎవరు దీవించు నీ మాటలు విన్నాడు, దీవించు నువ్వు చెప్పినట్టు చేస్తున్నాడని ఎవరు ప్రభువుకు సిఫార్సు చేయవసరం లేదు, రికమెండ్ చేయవసరం లేదు. దేవుడితో సంబంధం ఎప్పుడైతే పెట్టుకుంటారో, ఏ పూర్వకంగా కానీ దేవుని ప్రజలతో మాట్లాడుతున్నా, ఇంకోటి కానీ బైబిల్ చదువుతున్నా, దేవునితో సంబంధం పెట్టుకుంటే ఆయన ద్వారా వచ్చేది ఆశీర్వాదం ప్రతి మనిషికి. వారికి తెలియకుండా వారిని దేవుడు దీవించే విషయం వాళ్ళకి అర్థం కాకపోయినా వాళ్ళ జీవితాలు దీవెనకరంగానే ఉంటాయి. కనుక ప్రతి మనిషి దేవునికి ఏమై ఉండాలి? 3 విషయాలు. ప్రతి ఒక్కరం ఈ లోకం వదిలిపెట్టే వరకు కూడా, అది నేను, నీవు, అందరం, ప్రతి మనుషులు ఇక్కడ ఉందన్నమాట. మనం చదివినటువంటి 1 కొరింథీ 3:9లో మీరు దేవుని గృహమై ఉన్నారు, వ్యవసాయమును గృహమునని. అంటే మనము దేవుని గృహమై ఉండాలి. ఏమై ఉండాలి? దేవునికి గృహం అంటే నివసించేది. మన గృహాలు ఎట్లా ఉన్నాయి? మన ఇళ్ళు, ఆ ఇళ్లలో మనుషులు ఉంటారు. అట్లనే గృహం ఉంటే మనుషులు ఉంటారు, అది గృహం కాకపోతే మనుషులు ఉండరు. అది గృహం అంటారు, ఖాళీ స్థలం అంటారు. గృహము అంటే మనుషులు ఎట్లా ఉంటారో, మరి మనము దేవునికి గృహముగా ఉంటే ఇక దాంట్లోనే జవాబు ఉంది కదా, దేవుడు మనలో ఉంటాడు, వారి జీవితం సంతోషంగా ఉంటుంది, తను స్థితిగతులు ప్రశాంతంగా ఉంటాయి. ఎట్లాగంటే దేవుడు అన్నాడు యోహాను సువార్త 8వ అధ్యాయంలో 12వ వచనంలో, నేను లోకమునకు వెలుగునై ఉన్నాను, నన్ను వెంబడించేవాడు చీకటిలో నడవక జీవపు వెలుగును కలిగి ఉంటాడు. నన్ను వెంబడించేవాడు అన్నాడు. కనుక నేను లోకమునకు వెలుగును అన్న దేవుడు, వెలుగై ఉన్న దేవుడు నీలో ఉంటే లోకానికి వెలుగు, లోకంలో నీవు ఉన్నావు. లోకమంతటికి వెలుగైతే ప్రతి ఒక్క వ్యక్తి తన వ్యక్తిత్వం ఏం కోరాలంటే, నాలో ఉండు ప్రభు అని కోరాలి.
ఎందుకంటే వెలుగు అది మంచిది. వెలుగు అంటే చీకటి లేనటువంటిది. వెలుగు అంటే పాపం లేనటువంటిది. అవునా కాదా? వెలుగుకు వెలుపట చీకటి ఉంటుంది, పాపం ఉంటుంది. కనుక ప్రభువు లేనటువంటి జీవితం చీకటి జీవితం. ప్రభువును కోరుకున్న జీవితం వెలుగుమయం, అంటే పాపం పోగొట్టుకున్న జీవితం. ప్రతి ఒక్కరు ఆ విధంగా దేవుని గృహమై ఉండాలని దేవుడు కోరుతున్నాడు. మరి పాపం ఉంటే ఏంటి ఉపయోగం అంటే ఒక్క ఉపయోగం కూడా ఉండదు. పాపం ఉంటే ఎన్ని ఉపయోగాలు? ఒక్క ఉపయోగం ఉండదు మనిషి జీవితానికి. ఎందుకంటే ప్రసంగి 10లో ఉంది, ఫస్ట్లో, బొక్కావాని తైలములో చచ్చిన ఈగలు పడితే తైలం ఏం పెద్ది చెడిపోయిద్ది, చెడు వాసన కొట్టిద్ది. నువ్వు ఎంత మంచి పనులు లోకంలో చేసినా, ఇతరులకు ఎంతగా ఉపయోగపడుతున్నా, నువ్వెంత మంచి పేరు తెచ్చుకున్నా, గుర్తుపెట్టుకో, నువ్వు పాపంలోనే ఉన్నావు. మానవుడు జన్మతః కర్మతః పాపి. ఈ పాపము నీ మంచితనాన్ని చెడగొట్టిద్ది. ఈ పాపము నీ నీతి కార్యాన్ని నిరుపయోగంగా చేసిద్ది. ఈ పాపము నిన్ను దేవుని సన్నిధిని దూరం చేసిద్ది. బైబిల్ ఆధారాలు ఉన్నాయి. ఈ పాపము పూర్తిగా నీకు అశాంతినే ఇచ్చిద్ది. యేసుప్రభువు అన్నారు యోహాను సువార్తలో, నేను లోకమిచ్చినట్టు ఇవ్వను, నా శాంతినే మీకు అనుగ్రహించి వెళుచున్నాను అన్నాడు. పాపము అనేది మనిషి చుట్టూ చుట్టేసుకొని ఒక సర్పపు యొక్క ఒత్తిడి కన్నా, సర్పపు కాటు కన్నా కూడా విపరీతమైనటువంటి నష్టం తీసుకొచ్చేది పాపం అనేది. కనుక ఈ పాపము ఎంతకైనా నిన్ను మృంగేసింది. ఈ పాపం నిన్ను మృంగేసిందంటే తర్వాత నువ్వు మరణానికి, అంటే పాతాళానికి అప్పజెప్పబడతావు. పాపం మింగేసి ఎవరికిచ్చేదో తెలిసిన? పాతాళానికి అప్పజెప్పిద్ది పాపం. పాపము చేసిన వారిని పాతాళము పట్టుకుంటుందని యోబు గ్రంథంలో ఉంది. పాతాళం పట్టుకోవడానికి, ఆ పాతాళానికి అవకాశం ఇవ్వడానికి, పాపానికి దొరికినందుకు మానవుడు పాతాళానికి అవకాశం దొరికిద్ది. ఆ పాతాళం పోకుండా పాపం నుంచి విడిపించబడాలంటే ఒక్కరే శరణ్యం, యేసుప్రభు వారే శరణ్యం. ఎవరైతే యేసుప్రభువును కోరుకుంటారో, నీవు నా గృహముగా, నేను నీ గృహముగా ఉంటాను అంటే చాలు, నీకు నివాస స్థలముగా ఉంటానంటే చాలు, తన గృహమైనటువంటి నీ హృదయాన్ని, నీ జీవితాన్ని, నా జీవితాన్ని దర్శించి తన గృహముగా చేసుకోవడానికి నీ జీవితంలోకి, మన జీవితాల్లోకి వస్తాడు. వచ్చినప్పుడు ఆయన శుద్ధ రక్తముతోటి హృదయాన్ని శుద్ధి చేస్తాడు. దేవుని కోరికే లేకపోతే, తను జీవించటానికి నీలో, తను నివసించటానికి నీలో అవకాశం నీవు ఇవ్వకపోతే, పాప హృదయంతో ఉండి, ఇందా చెప్పాను కదా, ఎన్ని మంచి మంచి పనులన్నా ఆ మంచితనం అంతా చెడిపేసే పాపము నిన్ను ఎప్పుడు ఎక్కి రానివ్వదు. దిగమింగేసిద్ది, నరకం పాలు చేసిద్ది. ఇది వాస్తవం. ఒక చిన్న ముళ్ళు గుచ్చుకుంటే తట్టుకోలేడు మానవుడు. ముళ్ళు తీసినప్పుడు తట్టుకోలేడు మానవుడు. తీసిన తర్వాత గాయం మానిందాక తట్టుకోలేడు మానవుడు. గాయం మానిన తర్వాత కూడా ఆ గాయం దగ్గర చిన్న పలుకురా తగిలితే తట్టుకోలేడు మానవుడు. చూసారా? ఒక చిన్న ముళ్ళు ఒంటిని బాధ పెట్టిద్ది. మరి సర్వాన్ని పాపములో, సర్వ ప్రాణాత్మ దేహాన్ని పాపములో ముంచే మరి సాతాను యొక్క స్నేహము మంచిదంటారా? కానే కాదు. నిన్ను సృష్టించింది పాపము కాదు,
మనల్ని సృష్టించింది దేవుని విరోధైనటువంటి సైతాను కాదు. మనల్ని సృష్టించిన వాడు గొప్పవాడు, ఆత్మ. దేవుడంటే పాపం లేనివాడు, సృష్టికర్త. మనం ఏ పోకడ పోయినా ప్రభువుని నమ్మనప్పుడు కాపాడుతూ ఉన్నది సృష్టికర్త యేసు ప్రభువారు. ఎందుకు ఆయనే అని చెప్పొచ్చు అంటే, ఆయనలో జన్మలో పాపం లేదు, కర్మలో పాపం లేదు. అసలు జన్మ మానవుడిగా వచ్చిందే మన కొరకు. అంటే పాపం లేనటువంటి పవిత్రమైన దేవుడు శరీరధారిగా రావడానికి కారణం మన హృదయంలో పాపం తీసివేయాలని. ఎట్లాగంటే రక్తధారలతోటి, పవిత్రమైన రక్తంతో పాపం పోయేది, హృదయం శుద్ధి అయ్యేది. పవిత్రత ఏ మానవుల్లో లేదు, శుద్ధ రక్తం ఏ నరజాతిలో లేదు, లోకంలో ఎక్కడ లేదు. పరలోకంలో దేవుడే, ఆత్మదేవుడే, సృష్టికర్తే నరవతారిగా వచ్చాడు. రక్తమాంసంలో పాలుభాగస్తుడవడానికి తగ్గించుకొని వచ్చాడు. బహువేదనల పాలయ్యాడు. మానవుల్లో మించినటువంటి బాధలు పాలైనటువంటి, మరి సృష్టిలోనే ఎవరు పడిన బాధలు పడినటువంటి, మానవుల కొరకు బాధలు పాలైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారు తను బాధలు పాలవటానికి ఇష్టపడ్డాడు. అర్థమైందా? తన సిలువలో ప్రాణం పెట్టడానికి కారకులం మనం. నిజమే, మన పాపాల కొరకే ఆ గాయాల పాలైంది, మన పాపాల కొరకే నిందల పాలైంది, మన పాపాల కొరకే దూషించబడింది, మన పాపాల కొరకే అపహాస్యం చేయబడ్డాడు. ఎన్నెన్నో మాటలు, ఎన్నెన్నో దూషణ విషయాలు, ఎంతో నలగొట్టబడటం, ఆ రక్తమంతా కార్చేశాడు. చూడు, రండి నా యొద్దకు, మీకు ఏమిస్తానన్నాడు? విశ్రాంతిని. కనుక చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచిన, మరణాన్ని గెలిచిన మరి సృష్టికర్త యేసుక్రీస్తు ప్రభువారిని మరి లోపలికి ఆహ్వానిస్తే, ఆయన గృహంగా నీవు ఉంటే నీకు సంతోషం పరలోకమే కానీ వేరే నష్టమైతే రాదు. కనుక దేవునికి గృహముగా ఉండాలి ప్రతి మనిషి. లేదు, నాకు అవసరం లేదు, యేసుకు గృహముగా నేను ఉండను, నా జీవితం యేసు ప్రభువుకి అంకితం చేయను, నేనే, యేసు యేసే, ఆయన మంచివాడు అంటా కానీ ఆయన అక్కడే ఉంచుతా, నాలోకి వద్దునే వద్దంటే ఆయన కూడా రాడు. నువ్వు వద్దన్నందుకు, కోరుతున్న దేవుడు నువ్వు వద్దన్నావు కనుక రాడు. ఆయన అన్నాడు, నా కుమారుడా నీ హృదయం నాకిమ్మన్నాడు. అంతేగాని నీ హృదయంలోకి వచ్చేస్తా, నిన్ను బలవంత పెడతా, నిన్ను ఊరుకోను, కళ్ళు ఎర్రజేసి లోపలికి వస్తా అన్నాడు యేసు ప్రభువారు. ప్రేమతో ఆహ్వానిస్తుంటాడు. ప్రేమతో యేసు పిలచుచున్నాడు రమ్ము, ప్రేమతో యేసు పిలచుచున్నాడు రమ్ము. రమ్మంటున్నాడు, నీ హృదయంలోకి వస్తానంటున్నాడు. ఆ పవిత్ర రక్తదారులతో లోపలికి వస్తే ఆ హృదయం శుద్ధి అయితే ఆ యొక్క నాశనమైనటువంటి, ఆ యొక్క దుమ్ము కొట్టుకున్నటువంటి గృహం ఒక చీపిరితో ఎట్లా శుద్ధి అవుతుందో అట్లా యేసు రక్తంతో లోపల హృదయం శుద్ధి అయింది. యేసు వారి లోపలికి వస్తే, నువ్వు ఆహ్వానిస్తే, నువ్వు ఇష్టపడితే, నువ్వు కోరుకుంటే, సిగ్గుపడకుండా, బిడిపడకుండా. పాపం నిన్ను సిగ్గుపడేటట్టు చేసేది, గుర్తుపెట్టుకో. పాపం నిన్ను హేళన చేసేటట్టు చేసేది దేవుణ్ణి. పాపం నిన్ను ఎట చేసేది అంటే దేవుని అవమానపరిచేటట్టు చేసేది. పాపము భేదాభిప్రాయం చూపించింది. పాపము నిన్ను, ముందుగా చెప్తున్నా, వీటిని బట్టి నువ్వు కోరుకోవేమో దేవుణ్ణి. పాపము ఆయన తక్కువ అని చెప్పిద్ది. లోపల నీలో ఉన్న పాపము దేవుణ్ణి అసహించుకోమంటది. పాపము నాకు కూడా ఉన్నారు. ఎవరున్నారు? అవసరం లేనిది అనిపించేది పాపము. చెప్తున్నా, ఈ పాప పోకడ కలిగినటువంటి మానవుడి యొక్క పనులివి, మాటలివి, ఆలోచనలివి. కానీ యేసుప్రభు అంటాడు, అలా కాదు, నేనే మార్గమును అంటున్నాడు. తెలుసా? నేనే జీవమని అంటున్నాడు. నేనే సత్యం అంటున్నాడంటే పొగరబట్టి అనలా, గర్వంతో అనలా, ప్రేమతో అంటున్నాడు. నా యొద్దకు రా అంటున్నాడు. భూలోకానికి వచ్చా కదా, నువ్వు డైరెక్ట్గా పరలోకం చేరలేవు నీ పాపంతో. నేను వచ్చి నిన్ను చక్కబెడితేనే, నా గృహంగా చేసుకుంటేనే నిన్ను పరలోకం తీసుకెళ్తా. నేనే తగ్గించుకొని మానవాకారం ధరించి, పాప శరీరం ఆకారం ధరించి, హృదయం శుద్ధి అవటానికి రక్తం కార్చిన పుణ్యదేవుణ్ణి నాకు చోటి అంటున్నాడు. కనుక ప్రతి మానవుడు దేవునికి చోటిస్తే లోపలికి వస్తాడు. ప్రతి మానవుడు దేవుని గృహం అయితే సంతోషంగా ఉంటాడు, పాపి విమోచన కలుగుతుంది. ప్రతి మానవుడు దేవుని గృహంగా ఉంటే మోక్షానికి వారసుడు, జీవగ్రంథంలో అతని పేరు లిఖించబడి ఉంటుంది.
దీనికోసం ఏదేదో చేయని అవసరం లేదు. ఎట్లా ఏం చేయాలి, ఏమన్నా చేయాలా, ఖర్చు పెట్టాలా, ఇందా సహోదరుడు చెప్పాడు బైబిల్ అంతా చదవాలా, తను అలా జరిగిపోయింది. బైబిల్ అంతా చదవాలా, ఇవన్నీ చేయని అవసరం లేదు, ఇదంతా చేయని అవసరం లేదు. నీవు ప్రభువుని నమ్మితే చాలు. ఆయన పరిశుద్ధుడు, పాపుల కోసం, నా పాపం కోసం చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచాడనే వాస్తవం నమ్మితే చాలు. డోంట్ వేస్ట్ యువర్ టైం. దేవుడు చెప్తున్నాడు, వృధా చేసుకోవద్దు టయాన్ని. లేదంటే యేసు వెలపటుంటే నువ్వు త్రాగుడికి టైం వృధా చేసుకుంటావు, తిరుగుడు వల్ల టైం వృధా చేసుకుంటావు, ఇంకా లోక స్నేహాలు ఏదున్నా టైం వృధా చేసుకుంటావు. అప్పుడు నీకు నువ్వు బాధగా ఉంటావు, ఇంట్లో వారికి బాధగా ఉంటావు, సమాజానికి బాధగా ఉంటావు. ప్రభు రాకడొస్తే చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచి పరలోకానికి ఆరోహణమైనది మరలా త్వరగా వస్తానంటున్నాడు. రెండో రాకడ నువ్వు రక్షణ పొందు అని చెప్పడానికి రాడు. ఎవరు దేవుని గృహంగా ఉంటారో, ఎవరు దేవుని రక్తంతో హృదయం కడగబడి వారిలో దేవుని పెట్టుకుంటారో వారిని తీసుకెళ్ళడానికి వస్తాడు. రెండో రాకడ సువార్త కాదు. రెండో రాకడ వచ్చాయంటే ప్రభువారు తీసుకువెళ్ళటానికి వస్తాడు. నేను ముసలాళ్ళు అయిన తర్వాత ప్రభుని నమ్ముకుంటాం, కాళ్ళు చేతులు ఊగేటప్పుడు ప్రభుని నమ్ముకుంటాం, ఆరోగ్యం పోయాక ప్రభుని నమ్ముకుంటాం. అర్థమవుతుందా? ఇవన్నీ లోకాన్ని ఉపయోగించుకోదు. ఒక ఉద్యోగస్తుడు రిటైర్మెంట్ టైం ఎందుకు పెట్టారు? తన కంటి చూపు మందగించిద్ది, నోటి మాట మందగించిద్ది, కాళ్ళు చేతులకు నరాలు పనిచేయవు తరిగా, ఎముక పుష్టి తగ్గిపోయిద్ది, తన సర్వీసులో చేయటానికి బలం తగ్గిపోయిద్ది. రిటైర్మెంట్ పెట్టారు. ఇంట్లో కూడా నీకు అన్ని బలమైన పనులు చెప్పరు, చేయలేవు. నువ్వు వీధిలో కూడా నువ్వు ఎటన్నా వెళ్ళాలి, కార్యాలు చూడాలన్నా అన్ని చేయలేవు. ఇదివరకులాగా శక్తి తగ్గిపోయిద్ది. లోకంలోనే అన్ని విధానాలతో నీకు మరి తక్కువ చేస్తే నువ్వు అన్నీ అవజేసుకొని ఊడిగం చేసుకొని పాపానికి నీ దేహాన్ని, అప్పుడు తర్వాత ప్రభువుని నమ్ముకుంటానంటే అప్పుడు మైండ్ కూడా పోవచ్చు, జ్ఞాపక శక్తి కూడా పోవచ్చు. ప్రభువా నీకు స్తోత్రములయ్యా, నీ మాట విన్నాను, ఇప్పుడు మారుతానయ్యా అని చెప్పటానికి కూడా నీకు జ్ఞాపక శక్తి లేకపోవచ్చు. సమయం తీసుకో. మాకు ఒక హీరోయిన్, సినిమా యాక్టర్, ఆమె బాగా రాణిస్తుంది, సినీ ఫీల్డ్లో బాగా సంపాదిస్తుంది. తెలుసా పేరు? ఏం పేరు? మార్లిన్ మన్రో. ఈమె మంచిగా సినిమా అవకాశాలు, స్టార్డమ్ అంటారు చూడు, వెళ్ళిపోతూ ఉందన్నమాట. బిలీ గ్రహం గారు ఆమెకి సువార్త చెప్పమని దేవుడు ఆయన్ని ప్రేరేపిస్తున్నాడు. బిలీ గ్రహం గారు ప్రపంచ సువార్థికుడు, సువార్త చెప్పు ఆవిడకని ఫోన్ చేశాడు. మీతో మాట్లాడాలని ఆ సినీ స్టార్కి. నాకు సమయం లేదంది. ఏదో ఒక టైంలో కలిసి చెప్పేశాడు. ఓకే పలానప్పుడు రమ్మంటే వెళ్ళాడు, సువార్త చెప్పాడు. అప్పుడు వినలా, నాకు సమయము లేదు, ఇప్పుడు కాదు, నేను వయసు వచ్చిన తర్వాత, పెద్ద వయసు అయిన తర్వాత నేను అప్పుడు మారుతాను, ఇప్పుడు మాత్రం సంపాదించుకోవాలి, అప్పుడు ప్రభువుని నేను స్వీకరించనుంది. సువార్త వింది, అయిపోయింది. తర్వాత కొంత టైంలోనే, దగ్గర వ్యవధిలోనే హెడ్లైన్లో పేరు ఏంటంటే మార్లిన్ మన్రో చనిపోయింది. ఏమైంది? చచ్చిపోయింది. మళ్ళీ తిరిగి జీవితం తీసుకొచ్చుకురాగలదా? ప్రభువులో కూర్చుకోగలదా? దేవుని ఇంటిగా ఉండగలదా? చూడు ఎంత అఘాయిత్యం జరిగిపోయింది. చిన్న వయసే కదా, ఎందుకు సూసైడ్ చేసుకోవాలి? తెలుసా? డేల్ మోడీ గారు, ఆయన మిషనరీ, ఆయన కూడా ఒక సినీ లేడీకి సువార్త అందిస్తున్నాడు. ఆమె కూడా చెప్పింది, నేను కూడా ఇప్పుడు కాదు, ప్రభువుని తర్వాత, నేను ఇంకా లోకంలో బాగా సంపాదించాలి, సమయం తీసుకుంటాను, నేను వృద్ధురాలైన తర్వాత, పెద్దదైన తర్వాత అప్పుడు యేసు ప్రభువుని నమ్ముకుంటాను అని చెప్పింది. సరే, దైవజనుడు ఎదురుగా వచ్చాడు, ఇంట్లో ఉన్నాడు. ఆమె క్రిస్టియనే,
కానీ పూర్తి కాలం నిజ క్రిస్టియన్ కాదు, నామకార్థ క్రిస్టియన్. దైవజనుడు వచ్చాడని చెప్పేసి ఒక కప్పు కాఫీ ఇచ్చింది. ఆమన్న మాటలకు మౌనంగా కూర్చున్నాడు. ఈయన సువార్త చెప్తే ఇప్పుడు కాదు అన్నది గనక ప్రభువును స్వీకరించడానికి రక్షకునిగా ఆ కాఫీ కప్పు తీసుకుని డిఎల్ మోడీ గారు తాగుతూ, కప్పులో కాఫీ తాగుతూ కొంత దాగి కొంత మెదుట పెట్టి ఈ కాఫీ తాగమన్నాడు. ఆమె ఇన్సల్ట్గా ఫీల్ అయింది. ఏంటి దైవజనుడు మీరు ఇలా చేయొచ్చా? నేను మీకు మర్యాద చేసి ఏం చేశాను? ఒక కప్పు కాఫీ ఇచ్చా, మీరు తీసుకొని తాగండి. మీరు సగం తాగి ఎంగిలి కాఫీ నన్ను తాగమంటారేంటి అని అడిగింది. అప్పుడు డిఎల్ మోడీ గారు అన్నారు, అమ్మా, నీ జీవితము లోకంలో ఈ సినీ ఫీల్డ్లో ఎంగిలిపడి ఆ తర్వాత ప్రభు దగ్గరకు వచ్చి నువ్వు అర్పించుకుంటానంటే దేవుడు కూడా ఈ ఎంగిలి కాఫీ నువ్వు ఎట్లా తాగనన్నావో నిన్ను కూడా స్వీకరించకపోతే ఏం చేస్తావని. ఆమె అయితే చచ్చిపోలేదు, కానీ మారు మనసు పొంది ప్రభువుని నమ్ముకుంది. బిల్లీ గ్రహాం గారు చెప్పినటువంటి సిస్టరు వినలేదు, దేవుణ్ణి స్వీకరించలేదు ఆయన చెప్పినప్పుడు. కానీ డిఎల్ మోడీ గారు చెప్పినటువంటి ఒక సినీ సిస్టర్ మాత్రం ఏం చేసింది? ఎంగిలి కాఫీ తాగటానికి నీకంత బాధేసిందే, ఒక దైవజనుడు ఇచ్చినటువంటి ఎంగిలి కాఫీ, ఓహో ఎంగిలి పడవు నువ్వు, మరి నువ్వు లోకంలో నీ జీవితం నీ దేహం ఎంగిలిబడి ఈ సినిమాల్లో నువ్వు తర్వాత వస్తే నీ ఎంగిలి తత్వంతో ప్రభువుని స్వీకరించకపోతే ఏం చేస్తావు? ఆ ప్రశ్నకు భయపడిపోయింది, ప్రభువుని స్వీకరించింది సొంత రక్షకునిగా. కనుక లోకంలో ఇంకెంతమంది ఉన్నారు నువ్వు తెలుసుకునేసరికి జాగ్రత్త, నువ్వు కోమాలో ఉంటావేమో. ఇప్పుడు బాధలో ఉన్నా, వినబడినట్టున్నా, అన్ని అవయవాలు భౌతికంగా బాగుండి నాకేంటని గర్వంగా ఉన్నా, నువ్వెవరైనా నిన్ను అసహించుకోకుండా నువ్వు దేవుని దూషిస్తున్నా కానీ ఆయనను దూషించకుండా నీ తత్వం ఎరిగి నేను అంటున్నాడు, నా గృహముగా నీ ఉండి నీలోకి నేను వస్తానంటున్నాడు. వండర్ఫుల్ గాడ్, అసలు ఎంత మంచి దేవుడు అసలు ఈ మాట అంటున్నాడంటే. ఎవరనగలరు? ఎవరిట్లా దగ్గర తీయగలరు? చండాలం హృదయంలో రగిలిపోతూ ఉంటుంది మనుషులకు. ఒక్క వ్యక్తి వలన కుటుంబములు ఎంతో సమస్యలు ఉంటాయి. ఒక బిడ్డ వలన, ఒక భర్త వలన, ఒక భార్య వలన, ఒక కూతురు వలన రచ్చ కుటుంబాల్లో, వాళ్ళు చదువుకునేవాళ్ళైనా, ఉద్యోగాలు చేసేవాళ్ళైనా, తెలుసా, వ్యాపారస్తులైనా పైకి చూస్తే మామూలుగా ఉంటారు, వర్షం లేని మబ్బులాగా. రాత్రి కాగానే ఇంట్లో రసభాస, ఎందుకంటే తప్పు చేసి వస్తారు, ఎంతో నష్టపోతుంటారు. ఎందుకంటే హృదయం మంచిది కాదు గనక. ఒక్కళ్ళ వల్ల కుటుంబాలు ఏడుస్తూ ఉంటాయి. చూడు, ఒక్క వ్యక్తి మారితే కుటుంబాలు ఎంతమంది కళకళలాడతారు. అందుకే బైబిల్లో ఉందన్నమాట, ఒక చెరసాల నాయకుడితో దేవుడు మాట్లాడిన మాట భక్తుని ద్వారా, ప్రభువైన యేసునందు విశ్వాసముంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షించబడతారని. అపోస్తలుల కార్యం 16:31 తెలుసా. కనుక ముందు నువ్వు మారు. కొంతమంది అంటారు, నువ్వు మారురా, నువ్వు మారవే అని పిల్లలు అంటాం కాదు, నువ్వు మారావా? ఇటీవల కాలంలో ఒక సహోదరి అంటుంది, ఒక అక్క అన్యజనురాలు, విగ్రహారాధికురాలు, నేను చెప్పానన్నా ఇట్లా ఉంది సమాజంలో, ఇట్లా ఉందనుకుంటా, సందర్భం అనుకుంటా చెప్తుంటే నేను అంటున్నానన్నా వింటలేదు మా కొడుకు మాట. అదిగో చర్చి కన్నా వెళ్ళు అంటున్నాను. ఈ చెప్పేటటువంటి అక్క విగ్రహారాధికురాలే, ప్రభుని స్వీకరించనామే. కొడుకుని ఏం చేయమంటుంది? చర్చికి వెళ్ళమంటుంది. హృదయం ఏమంటుంది దేవునికి, తను మాత్రం దేవునికి హృదయం ఇవ్వలా. చూడు ఎంతమంది దేవునికి ఎడమై అబాస్పాలై నష్టపోయి నరకానికి పోయే కన్నా, ఇది వాస్తవం, ఇది కల్పితం కాదు. కొంతమంది చెప్తారు, నరకం ఉందా, నరకం చూసావా, తెలుసా అని ప్రశ్నిస్తారు. పంచభూతాల్లో ప్రతిదీ నీ కంటికి దగ్గర కనపడే ఉంటే కొన్ని కనపడవు, కొన్ని దూరం గుర్తుపట్టలేం, మనం ఉన్నాటిని గుర్తుపట్టలేం. గాలి కనపడుతుంది, దగ్గరే ఉంటుంది, మనం తాగుతా వెళ్తా వస్తూ ఉంటుంది, గుర్తుపట్టం, పీలుస్తూ ఉంటాం. అలానే మన అవయవాల్లో మనకు కనపడవు, మన కళ్ళే మనకు కనపడవు. అదేంటి, ఎదురు వస్తువులు కనపడతాయి, మన కళ్ళు మనం చూసుకుంటాం, అర్థం లేకుండా చూసుకుంటామా? ఏ కళ్ళు అంటే ఈగో కళ్ళు ఎట్ట చూపిస్తే
ఓకే, మరి మెదడు ఏదంటే ఏం చెప్పాలి? ఉంది మెదడు, లేదని చెప్పట్లా. పగలగొట్టి చూపిస్తే ఎవరికన్నా ప్రేగులు, కిడ్నీ, లంగ్స్ ఇవన్నీ ఉన్నాయా? ఉన్నాయి. గుండె ఉన్నాయి, విలువైనవి. మరి తీసి చూపిస్తావా? చూపించు. డాక్టర్ చెప్తే నమ్ముతావా? నమ్ముతావు. డాక్టర్ చెప్పని నమ్ముతావు. చెప్పపోయినందుకు అదిగో కొట్టుకుంటుంది. అదిగో నాకు అర్థమవుతుంది, ఆలోచనలు వస్తున్నాయి. అన్నీ ఉండేవి వాస్తవమే లోపల అవయవాలు మనిషికి. కనపడినటువంటి అవయవాలు చూసి నమ్ముతున్నావే? కనపడినటువంటి అవయవాలు, నిన్ను ప్రాణాత్మ దేహాలు తల్లి గర్భంలో తీసుకొచ్చిన దేవుడున్నాడు, ఆత్మదేవుడు అంటే ఎందుకు నమ్మవు? కట్టిన ఇల్లు ఉందంటే మనుషులు ఉన్నారని అర్థం. మనుషులు ఉంటేనే కడతారు, లేదా కట్టరని. ఆ మనిషిని చూడకపోయినా మేస్త్రి ఉన్నాడండి, ఓనర్ ఉన్నాడండి, కట్టించుకున్నారండి, కట్టారండి, వాళ్ళు లేరు కదా అక్కడంటే, లేకపోతే ఎట్ట కడతారండి? వాళ్ళు కనపడిపోయిన ఉన్నారంటారు. అట్లా ఆకాశం చూస్తే ఏం చెప్పాలా? ఆకాశం పెట్టినటువంటి ఆయన ఉన్నాడు. ఏ మేస్త్రి? మేస్త్రులు కాదు. ఏ మనిషి? మనుషులు కాదు. భూమి పెట్టినటువంటి వాళ్ళు ఉన్నారు. ఎవరు 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 ఉన్నారు? భూమి, ఆకాశం, గాలి, నీరు, అగ్ని, పంచభూతాలు పెట్టిన వాళ్ళు ఉన్నారు. ఎవరంటే దేవుడు, ఆత్మదేవుడు. అందరినీ కాపాడుతున్నాడు. పరలోకం తీసుకెళ్లే కాపుదల కోసం లోపలికి వస్తానంటున్నాడు. కనుక ఒకటే నిర్ణయించుకో, తీర్మానం చేసుకో. మేము నమ్ముకున్నాం, మేము తీర్మానంలోకి వచ్చి ప్రభువుకి మేము గృహాలుగా ఉంటున్నాం. దేవునికి చాలా శాంతియుతమైన జీవితం, దేవుడి దగ్గర గౌరవార్థమైన జీవితం. లోకం గౌరవించకపోయినా ప్రశాంత వదనం, ప్రభు కొరకు జీవించే ప్రాణాత్మ దేహాలు, మోక్షానికి వారసత్వం, శుభప్రదమైన నిరీక్షణ, మోక్షం చేరుతామని. కనుక మొట్టమొదట దేవునికి ప్రతి ఒక్కరూ ఏమై ఉండాలి? చెప్పరింది. ఏమై ఉండాలి? ఏమై ఉండాలి? ఏమై ఉండాలి? గిద్దేను ఏమై ఉండాలి? మళ్ళీ లైవ్ పెట్టుకుని చూసుకో, లైవ్ వీడియో పెట్టుకుని చూసుకో. ఏమై ఉండాలి? వేసేది ఏమై ఉండాలి? చెవులకు పడలేదా? ఏ ఆలోచన పోయింది? ప్రతి ఒక్కళ్ళు దేవుని గృహం కాకపోతే అది పాడుబడ్డ గృహం అంటారు దాన్ని. నరకమే. వద్దు. ఒక్కటే ఈ రాత్రి తీర్మానం చేసుకో. చదువుకున్న వాళ్ళైనా, ఉద్యోగాలలో ఉన్నాయినా, చదువు ఉద్యోగాలు చేస్తూ రిటైర్మెంట్ అయినా, బాగా సంపాదించిన పాపం మాత్రం వద్దన్న పోదు, ఉండకూడదు. అది యేసు ప్రభువు లోపలికి రమ్మని చెప్పు అంతే. నా పాపం తీసివేయి, నేను పాపిని, నువ్వు పరిశుద్ధుడు, నీ రక్తంతో నా హృదయంను శుద్ధి చేయి. నాలో ఉండి ప్రభు అనే ఒక మనసు ఉంటే చాలు, ఆయన శుద్ధి చేస్తాడు. క్షమాపణ కోరే మనసు ఇస్తాడు. దేవుని కోరకుండా లోకంలో ఎన్నెన్నో గొంతెం కోరికలు ఎన్ని కోరినా కానీ నిన్ను నష్టానికే తీసుకెళ్తాయి. కనుక మనమందరం దేవుని గృహమై ఉండాలి. ప్రశాంతంగా ఉంటాం, మోక్షానికి వెళ్ళిపోతాం, భూలోకంలో శాంతి సమాధానం ఉంటాం. రెండోది, మనం దేవునికి ఏమై ఉండాలి? గృహమై ఉండాలి. రెండోది యెషయా గ్రంథం 54 చూడండి. యెషయా గ్రంథము 54 ఒక 3 సంగతులు అంతే. ఇక 2 సంగతులు చూసి ముగిద్దాం. యెషయా గ్రంథము 50 అధ్యాయము 4వ వచనం చదవండి. అలసిన వానిని మాటల చేత ఓరడించు జ్ఞానము నాకు కలుగునట్లు శిష్యునికి తగిన నోరు యెహోవా నాకు దయచేసి ఉన్నాడు. రెండోది, మనం ఆయనకు శిష్యులుగా ఉండాలి. శిష్యుడు ఎవరు? శిష్యుడు ఫలాని మనుషుడు శిష్యుడు కాదు. ఎవరు శిష్యులుగా ఉండాలి? ఆయన శిష్యులుగా. అలసిన వానిని ఓరడించు మాటలు చెప్పటానికి శిష్యులంటే. లోకములో పాపములో అలసి ఉంటారు. పాపం చేసేవారికి మొదట సంతోషం ఉంటుంది, మొదట చాలా తృప్తిగా ఉన్నట్టుగా ఉంటుంది. కానీ పాపం వల్ల తృప్తి సంతోషం ఉండదు, అది అల్పకాల పాప భోగం. ఓహో, ఆహా, అట్లనా అనేవాళ్ళు ఉంటారు, ఎకిలికిలిగా ఉండేవాళ్ళు. అర్థమవుతుందా? వాళ్ళు ఒకనాడు పరాభవ పాలయ్యే పరిస్థితిలో ఉంటారు. వాళ్ళకు ఏం చేయాలంటే, ఒక చక్కని దేవుని మాట చెప్పటానికి నిన్ను దేవుడు తన శిష్యునిగా పెట్టుకోవాలని కోరుకున్నాడు. నన్ను ఆయన శిష్యుడిగా పెట్టుకోవాలని కోరుకున్నాడు. మత్తయి సువార్త 28 చివరిలో కూడా చూస్తే శిష్యులతో అంటాడు, వాళ్ళకి ఆజ్ఞాపించి సమస్త మనుషులను ఏంగా చేయమన్నాడు? శిష్యులుగా. మత మార్పిడి కాదు. యేసుప్రభు అంటే మతము కాదు, శిష్యులుగా అంటే దేవుడి పని చేసేవారిగా అని. దేవుడి పని ఏంటంటే ఆయన గురించి మాట్లాడటం, ఆయన సంగతి వెల్లడి చేయటం, నలిగి ఇరిగి
తుణిగి రకరకాల పాప భోగాల్లో తర్వాత నష్టపోయి కృంగిపోయి అంటారు కదా, చేతులుగా లేక ఏం పట్టుకుంటే ఆకులు పట్టుకుంటే ఏముంది ఉపయోగమని. అట్లాంటి పరిస్థితులు ఉన్న వాళ్ళని కూడా, చావు బ్రతుకులు ఉన్నవారిని, అప్పుల పాలైన వాళ్ళను, లేకపోతే రకరకాలుగా ఇబ్బందులకు గురైన వాళ్ళ దగ్గర నిన్ను నన్ను ఒక శిష్యునిగా వాడుకోవాలని చూస్తుంటాడు దేవుడు. పాప పొగరుతోటి, మదమత్సరాలతోటి, లౌకిక జ్ఞానంతో, వాక్చాతుర్యంతో, ఏదేదో అంత తెలిసినట్టుగా ఉండేవాళ్ళ మధ్యలో కూడా నిన్ను నన్ను ఒక శిష్యుడిగా ప్రభు పెట్టాలని చూస్తాడు. సందర్భోచితంగా మాట్లాడతాడు దేవుని శిష్యుడు. ఎవరితో ఎప్పుడు ఏ విధంగా మాట్లాడాలి, అటు లోకంలో ఉన్న వారితో ఇటు దేవుని నమ్ముకున్న వారితో కూడా అందరికీ అవసరం దేవుని యొక్క బోధ, దేవుని యొక్క మాటలు. తెలుసా, దేవుని యొక్క ఓరడించే మాటలు, దేవుని యొక్క హెచ్చరించే మాటలు, దేవుని గద్దింపు మాటలు. కనుక ప్రతి ఒక్కరు శిష్యులుగా ఉంటే ఏమైందంటే అందరూ ఆదరించబడుతూ ఇంకొకరిని ఆదరిస్తారు, అందరూ జాగ్రత్తగా ఉంటూ ఇంకొకరిని జాగ్రత్త పరుస్తూ ఉంటారు, అందరూ నడుస్తూ ఉంటూ ఇంకొకరు నడిపిస్తూ ఉంటారు. కనుక ఇది మంచి భాగ్యం. ఆయన శిష్యులుగా ఉండాలి, దేవుని శిష్యులుగా. దేవుని శిష్యులుగా ఉండటం మంచి పేరు, అది మంచి హోదా. ఇది రెండో విషయం. మొదట ఏమన్నాం, దేవునికి మనం ఎట్లుండాలి, గృహముగా. రెండోది, దేవునికి మనము శిష్యులుగా, అంటే ఆయన పని చేసేవారముగా, ఆయన మాట చెప్పేవారముగా ఉండాలి. ఉండటం వల్ల సర్వ ప్రపంచం ఎంతో నేర్చుకుంటూ దేవుని విషయాలు ముందుకు సాగి వెళ్తూ ఉంటుంది ప్రభువులో. మూడో విషయము, మనం ఆయనకు ఎవరుగా ఉండాలి. అపోస్తలుల కార్యములు 9:16 చూడండి. అపోస్తలుల కార్యములు 9:16 సర్వ మానవాళి ఇలా ఉంటే ఆ మానవాళి దీవించబడిద్ది, ఎవరు మిస్కారు, దీవెనకు దూరం కారు. అపోస్తలుల కార్యములు 9:16 చదవండి. ఇతడు నా నామము కొరకు ఎన్ని శ్రమలు అనుభవింపవలెనో నేను ఇతనికి చూపుదనని అతనితో చెప్పెను. ఇప్పుడు 15 చదవండి. అందుకు ప్రభు, నీవు వెళ్ళుము, అన్న జనుల ఎదుటను, రాజుల ఎదుటను, ఇశ్రాయేలు ఎదుటను నా నామం భరించుటకు ఇతడు నేను ఏర్పరచుకొనిన సాధనమై ఉన్నాడు. నా సాధనం, దేవుని సాధనం అంటే మూడోది, దేవుని యొక్క సాధనం అంటే అక్కడ అర్థం పాత్ర. దేవుని సాధనం, దేవుని పాత్ర అంటే గుర్తుపెట్టుకో, చనిపోయిందాకా మర్చిపోకూడదు ఈ విషయం. దేవుని పాత్రగా, దేవుని సాధనంగా ఉండటమంటే శ్రమానుభవాల్లో కూడా వెళ్ళటం. ఏ అనుభవాలు? దాని అర్థం ఏంటి? ఆ 15వ వచనానికి ముందు మనం 16వ వచనం చదివాం. ఇతడు నేను ఏర్పరచుకున్న శ్రమల పాత్ర ఇతనని, నా కొరకు ఏం పొందుతాడు? శ్రమలు. ఈ వాగ్దానం ఇస్తే తీసుకుంటారు ఎవరన్నా? పౌలుకి ఇచ్చిన వాగ్దానం అపోస్తలుల కార్యములు 9:16 నా వాగ్దానం అని అంటారా? 9:15 నా వాగ్దానం అంటారా? శ్రమల ఆశీర్వాదం ఉంది తెలుసా. శ్రమల పాత్రగా అంటే ఇరుకు యాత్ర, అర్థమవుతుందా? సిలువనెత్తుకొని వెంబడించటం, ఆయన పాత్రగా ఉండాలి. మూడోది, ఆయన సాధనంగా ఉండాలి. మూడోది, ఎప్పుడు ఏ విధమైనటువంటి శ్రమ, బాధ, ఇరుకు, ఇబ్బంది, శోధన, నా శోధనలో నిలిచి ఉన్నవారు మీరు కదా అంటాడు. లూకాసు వార్త 22 యేసు ప్రభువారు. శోధనలు అంటే అక్కడ రాసిపెట్ట అర్థం ఏంటంటే శ్రమలు అని అర్థం. అక్కడ శ్రమలలో నిలిచిన వాళ్ళని. శోధనలు వస్తూ ఉంటాయి, దానికి అక్కడ శోధనలు అంటే శ్రమను, శోధన ఎట్లుంటుందంటే శ్రమగానే ఉంటుంది. మళ్ళీ శోధనని ఇన్పుట్లో శ్రమని రాశాడు అక్కడ. అదొక్కటని కాదు, శోధన కాకపోయినా శ్రమలు వస్తుంటాయి. మళ్ళా అబ్రహాముకు మొదటి పాత నిబంధనలో చూస్తే ఏముంటుందంటే పరిశోధించాడు కుమారునిచ్చి. అదే మాట, అదే విషయం గురించి కొత్త నిబంధనలు అబ్రహాం గురించి హెబ్రీ పత్రిక 11లో పరిశోధించినట్టుంటుంది దేవుడు. అక్కడ శోధన దేవుడు కాదు, శోధిస్తాడు అపవాది, దేవుడు పరిశోధిస్తాడు. క్షమించండి, అక్కడ పరిశోధన ఎక్కడ? ఆదికాండంలో. హెబ్రీ పత్రిక కొత్త నిబంధనలో శోధన. కుమారుని దేవుడింటానికి పరిశోధనలో కూడా, అంటే శోధనలు పరిశోధనలో కూడా వెళ్తాడు.
తెలుసా? ఒక భక్తుడు ఉన్నాడంటే, క్రైస్తవుడు అంటే తప్పకుండా శ్రమానుభవం ఉంటుంది. ఇది అందరం ఎరగాల్సిన వాళ్ళము. దీని గురించి భయపడాల్సిన పని లేదు. ఒక శ్రమను ఆయుధంగా పెట్టుకోవటం మంచిది. ఇక మనం చేస్తే పరిశుద్ధ స్థాయిని పెంచుకుంటాం శ్రమలుంటే. మీకు అర్థమవుతుందా? పరిశుద్ధత నుంచి ఏ పరిశుద్ధకు వెళ్తాం? అతి పరిశుద్ధకు వెళ్తాం. శ్రమ లేకపోతే ఉన్న పరిశుద్ధత తగ్గిపోయిద్ది. శ్రమ లేకపోతే 1 పేతురు 4వ అధ్యాయం చూడండి. ఇది మనకు మేలే ఈ శ్రమ అనేది. 1 పేతురు 4వ అధ్యాయము ఫస్ట్ 2 వచనాలు చదవండి. అర్థం చేసుకుంటూ చదవండి. క్రీస్తు శరీరమందు శ్రమపడెను గనుక మీరును అట్టి మనసును ఆయుధముగా ధరించుకొనుడి. ఆయుధం అంటే ఏంటి? గెలిపించేదా, ఓడించేదా? శ్రమ అంటే ఓడించేదా, గెలిపించేదా? ఓడించేది. ఓడించటం అంటే, గెలవటం అంటే అది ఆశీర్వాదం కదా. అట్టి మనసును ఆయుధంగా పెట్టుకోమంటున్నాడు. శ్రమపడాలనే మనసు అది ఆయుధంగా ఉండాలి. నాకు శ్రమొద్దు అంటే నువ్వు ఆయుధాన్ని పోగొట్టుకుంటున్నావు. దుష్టుడు నీ మీద పడతాడు వచ్చి. శ్రమలో నడిపించమని కోరు. తర్వాత ఏం జరిగిద్ది అట్లా ఉంటే? శరీర విషయంలో శ్రమపడినవాడు శరీరమందు జీవించు మిగిలిన కాలము ఇక మీదట మనసాశల నడుచుకొనక దేవుని ఇష్టానుసారముగానే నడుచుకున్నట్లు పాపముతో జోలియక నేమియు లేక ఉండును. పాపం వదలగొట్టాడు. మళ్ళీ దాంతో పెట్టుకోకుండా మనకు శ్రమ కలగాలి, శ్రమానుభవం ఉండాలి, ఇరుకు యాత్రలో వెళ్ళాలి. యేసువారు అన్నారు, నన్ను వెంబడించేవాడు ఏం చేయాలి? నాకు శిష్యుడుగా ఉన్నవాడు తన సిలువను ఎత్తుకొని తనేం చేయాలి? వెంబడించాలి. కుటుంబంలో శ్రమ, సంఘంలో శ్రమ, వ్యక్తిగత జీవితంలో శ్రమ. ఒక్కోసారి ఎవరేమనరు, అలజడి, బాధ, శ్రమ, ఏదో బాధగా ఉంటుంది. ఏంటో బాధగా ఉంది, నాకేందో బాధగా ఉందంటే ప్రభు ఆయన కార్యాల కోసం సిద్ధపరచుకుంటున్నాడు నన్ను. భక్సింగ్ గారి కల వచ్చేదంట. ఆయన ఆయా రీతులుగా అనేక సార్లు ఆయన ఎక్కడో పై నుండి కిందకు పడిపోతున్నట్టుగా, ఎక్కడో పై నుండి లోయలో పడుతున్నట్టుగా, పై నుండి కొండలంతా ఎంతో పై నుండి లోతుల్లో పడిపోతున్నట్టుగా ఆయన అనుభవాలు అవి జరిగినాయి. అర్థమవుతుందా? ఎంతో శ్రమానుభవాల్లో పోయాడు, ఎంతో శ్రమాలు పోయాడు, ఎంతో దీవించబడ్డాడు. శ్రమానుభవం దీవెన కొరకది. నన్ను పాపం చేయకుండా ఉంచటానికి మిగిలినటువంటి ఆ శేష జీవితం, శరీరంతో ఉన్న జీవితం. పాపం జోలికి పోబుద్ది కాదు. పాపం అంటే అసహ్యం వేసేది. ప్రభుని నమ్మాం, ప్రభు రక్తంలో కడగబడ్డ మనము ఈ శ్రమానుభవం లేకపోతే, రుచి చూచిన వాళ్ళం కనుక పాపం గతంలో ఎట్లుంటుందంటే, శ్రమానుభవం లేకపోతే దాన్ని ఏమంటారంటే విశాలానికి పోయే అవకాశాలు ఉంటాయి. మళ్ళీ మనం దూరం నుండి చూద్దాంలే. ఏంటది ఒక డ్యాన్స్ వేస్తున్నారు, దూరం నుంచి చూద్దాం. వాళ్ళ కలవకూడదు, దూరంగా ఉందాం, మనం దూరం నుంచి చూద్దాం. రాను ఎక్కడికి వెళ్తావు? దగ్గరికి వెళ్తావు, నువ్వు కూడా డ్యాన్స్ వేస్తావు. తర్వాత మంటల్లో డ్యాన్స్ వేస్తే ఎవరు ఆపలేడు దాన్ని. ఇక మంటల్లో డ్యాన్స్ అయితే ఎవరు ఆపుతారు? నరకంలోకి వెళ్ళి నాట్యం ఆడితే ఆ వింత బ్రేక్ డ్యాన్స్ ఎక్కడ వేయలేరు. ఇక అది పరలోకంలో కాదు, కానీ నరకంలో బ్రేక్ డ్యాన్స్ భూలోకం లేదు, తెలుసా? భూలోకంలో నరకం లేదు. కొంతమంది నరకం అనిపిస్తున్నానంటారు నన్ను బాధలు వస్తే. ఒళ్ళు గాలినా కూడా గుర్తుపెట్టుకు, ఒళ్ళు గాలి చచ్చిపోయిన వాళ్ళకి కూడా నరక బాధ కాదు అది చాలా బాధే, కానీ నరక బాధ వింతైన బాధ. అది అక్కడికి కూడా చేరుకోవాలంటే ఏం లేదు, శ్రమ లేదు. కనుక శ్రమ ఉండటం మంచిది. ఉదాహరణ చెప్తా నేను. జ్వరం వచ్చిన ఎట్లా మాట్లాడతారు? భార్యతోటి మంచినీళ్ళు అమ్మ అంటారు, లేకపోతే మంచినీళ్ళు టీ అంటారు. శ్రమ వచ్చినప్పుడు దీనంగా ఉంటారు, శ్రమ లేనప్పుడు గట్టిగా మాట్లాడతారు. చూడు, ఆత్మ విషయమందు దీనులైన వారు ఎవరు? వాళ్ళు ధన్యులు. ఆత్మ విషయమే దీనులు కావాలంటే పరలోక రాజ్యం వారిది. ఇప్పుడు మనం దాంతో ముగించుకోవచ్చు కదా. కుమారుని యందు విశ్వాసం ఉంచేవాడు పరలోకం కలిగిన వాడు, నిత్య జీవం కలిగిన వాడు అనొచ్చు కదా, అంతటితో ఆపొచ్చు కదా. మరి ఆ మాట ఎందుకన్నాడు మత్తయి సువార్తలో 5వ అధ్యాయంలో? ఆత్మ విషయమే దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. విశ్వసించడమే కాదు,
శ్రమ అనుభవాలకుండా పోతేనే పరలోక రాజ్యం దక్కేది. కొన్ని మనం ఏం చేస్తాం తెలిసిన, రక్షించబడిన వాక్యం ఆధారం చేసుకొని నాకు పరలోకం ఉంది, నాకు మోక్షం ఉంది, నాకు పరలోకం ఉంది, నేను ఎవరితో కలవపోయినేం కాదు, ఏ శ్రమ అనుభవించపోయినేం కాదని అనుకున్నావు అనుకో, నువ్వు పరలోకాన్ని సిద్ధపడవో, నష్టమే. నీ కొంప కొల్లేరంటారు, అందుకంటే నష్టమే. ఎందుకంటే పరలోకానికి నిరీక్షణ పోయిద్ది. పరలోకం నిరీక్షణ గల్లోళ్ళు భయపడి శ్రమానుభవంలో పోతుంటారు, ఇష్టపడతారు. ఒక ఇరుకు యాత్రలో ఉన్నటువంటి మంచి అనుభవాలు విశాల యాత్రలో ఉండవు. విశాలం అంటే ఏంది? నవ్వు, హాయి, ఏదో జరిగిపోయింది అర్థం కాదు. ఇరుకు యాత్రలో బాగుంటుంది. బండ సందులో ఎగురు నా పావురము. దేవుని యొక్క నమ్ముకున్న బిడ్డలు ఎట్లా ఎగురుతారు? పావురం అంటే ఎట్లుంటుంది? నిష్కపటంగా ఉంటుంది. ఎక్కడ ఎగిరిద్ది పావురం? ఆ పావురం గనక నిష్కపటమైన పావురం బండ సందులు అంటే యేసుప్రభు గాయాలు, యేసుప్రభు శ్రమానుభవాల్లో వెళ్ళకపోతే ఆ పావురం ఏమిటంటే మళ్ళా ఆ బండ సందులు లేకుండా బండ పైకి వచ్చిందంటే దాని మీద మస్టు పడిద్ది, బయట మస్టు. ఇరుకు, శ్రమలు, బాధలు అవసరం. అపోస్తల కార్యం 14:22 పౌలంలా బాగా కొట్టించుకొని గుల్ల కొట్టించుకొని లెగిసి, ఎవరు లేపలా, పునరుద్ధాన శక్తి లెగిసి మళ్ళా ఎక్కడ సువార్త, ఎక్కడ దేవుని సేవ చేశాడు, మళ్ళీ వాళ్ళ మధ్యకి వెళ్ళి ఆ బలహీనతతోటే, శారీరక బలహీనత ఊగుతూ మళ్ళీ ఆత్మబలం పొంది పునరుద్ధాన బలంతో మనం ఎన్నో శ్రమలు అనుభవించి దేవుని రాజ్యము చేరాలని చెప్పేసి ఎంత వీక్గా ఉన్నాడు ఆ టైంలో. పునరుద్ధాన బలంతో శిష్యుల మనసు ఏం చేస్తారంటే దృఢపరిచి, వారిని హెచ్చరించి, దేవుని పరిచయం అప్పచెప్పి, పెద్దలు నిర్ణయించి, ఏర్పరిచి మళ్ళీ వెళ్ళిపోతాడు. తెలుసా, క్రైస్తవ్యంలో శ్రమ లేకపోతే దుర్బీజం అంటారు ఆ క్రైస్తవ్యాన్ని, ఆ వ్యక్తిని. ఫ్యామిలీలు కూడా శ్రమ అనుభవించిన ఫ్యామిలీలు దుర్బీజాలు అంటారు వాళ్ళని. మంచి బీజం కాదు అసలు అది. శ్రమ అనుమతించాడు, దాన్ని అనుభవించడానికి అనుమతించాడు శ్రమ. ఇప్పుడు దేవుడు శ్రమ అనుమతించలేదంటే మనం దాన్ని అనుభవించాం. రక్షణ అనుమతించాడు కనుకనే అనుభవించాం. శ్రమ అనుమతించాడంటే ఏంటి దాని అర్థం? దేవుడు శ్రమ అనుమతించారంటే అది అనుభవించాలా, దాన్ని తీసేసేయాలా, వద్దనాలా? మీరు చెప్పండి. వెళ్ళాలి. యెషయా 43 లేదా, నదులలో పడి వెళుతున్నప్పుడు అవి నేనేం చేయవు, ముంచవు. అగ్నిలో పడి వెళుతున్నప్పుడు అగ్ని నిన్ను కాల్చదు, మంటల్లో నువ్వేం కావు, కాలిపోవు. అంటే వెళుతున్నప్పుడు అన్నాడా? నువ్వు వెళ్లకుండా ఆపుతాడు దేవుడు అన్నాడా? వెళుతున్నప్పుడు. ఇజ్రాయెల్ సాక్ష్యం అది. దేవుని ఇశ్రాయేలు నూతన సృష్టి యొక్క సాక్ష్యం అది. దేవుని గృహముగా ఉన్నవారు సాక్ష్యము, దేవుని శిష్యునిగా ఉన్న సాక్ష్యము, దేవుని శ్రమల పాత్ర అనే సాక్ష్యం ఉండాలి. అది లేకపోతే ముందు 2 ఉన్నాయంటే శ్రమ తెలియకపోతే దేవుని ఆరాధన కూడా చేయలేవు అసలు నువ్వు. ఇక దేవుడి శ్రమ పని విధానం కూడా నీకు ఏంటిది ఇట్లా ఉంది అంటారు చూడు. అట్లనే ఏంటి ఇట్లా ఉన్నాడు, ఇది శ్రమ పడ్డాడు. కొంతమంది అంటారు అది పిచ్చి మేళాలై, శ్రమలని దేవుడు పడ్డాడు. ఇక మనం శ్రమలు ఎందుకు పడతాం? కన్న తల్లి శ్రమలు పడి కన్నది, నవ్వుతున్నాడు తల్లి ఒడిలో, ఇంక పెరగడ పిల్లాడు, ఇక శ్రమానుభవాలు రావా? ఆడపిల్లైతే మళ్ళా ప్రసవేదన పడదా? మగపిల్లాడైతే మళ్ళా ఈ భూమిల మీద చెమట కార్చొద్దా, కష్టపడొద్దా? అయ్యో, కొంతమంది అంటారు శ్రమంతా ప్రభు పడితే శ్రమలు పడాలంటారేంటి బోధకులని పిచ్చి బోధలు చేస్తారు. వినకూడదు. క్రైస్తవులు, భక్తులు, సంఘాలు స్థాపించిన వాళ్ళు ప్రభు నామాన్ని బట్టి, ప్రభు బలంతో అనేక పత్రికలు రాసిన పౌలు అంటాడనమాట, అనేక శ్రమలు అనుభవించి మనం ఎక్కడ చేరాలి? రాజ్యం. తెలుసా, బహుగా శ్రమపడి మారిన దొంగ పరదేశంలో చేరాడు. అంత తేలిగ్గా చేరలే ఆయన. యేసు నీ రాజ్యంలో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకున్నాడు. ఇక పడ్డాడు, ఇక మామూలు బాధపడలా. ఏం చేశారు? కాళ్ళు ఎరగొట్టారు. కాళ్ళు ఎరగొడితే ఎట్లుంటుంది? గొంతు నిలవలా, ఇక్కడ కోసేలా కాళ్ళు ఎరగొట్టారు. తర్వాత యేసుని రాజ్యంలో చేర్చుకోమన్నప్పుడు కాళ్ళు ఎరగొడితే ప్రాణం తీసుకుంటూ పోయింది. అప్పుడు చెక్కు చెదరలా తన ఆత్మలో ఒకటే, నువ్వు నాతో పరదేశంలో ఉన్నావన్నాడు కదా దేవుడు, పరదేశంలో ఉంటానన్నాడు నన్ను ప్రభు. ఎంత ఆనందం అధికమైంది. అది వాస్తవం. దేవుడు పరదేశంలో ఉంటావు, నాతో ఉంటావు, పరలోకంలో ఉంటావు అన్నాడు. ఇంటి అక్కడ అర్థం శ్రమలు ఉంటాయి. ఇది మనం పాపం చేయకుండా ఉండటానికి. నిదానంగా పోతారు.
ఒంట్లో ఏమన్నా బాగపోతే, ఆరోగ్యం సహకరించకపోతే తెలుసా? అదే ఆరోగ్యం వచ్చాక కూడా నేర్చుకుంటారు ఇక, తెలుసా? ఆరోగ్యం వచ్చాక కూడా ఆపరేషన్ చేయాలి, కడుపులో గడ్డ ఉందన్నారు, బాధ ఉండి నిదానంగా పోతున్నారు. తర్వాత ఆపరేషన్ చేసి గడ్డ తీసేస్తారు. డాక్టర్ గారు ఏం చెప్తారు? జాగ్రత్త, ఇక నుంచి జాగ్రత్త నువ్వు అంటారు. ఎందుకు? జాగ్రత్తగా ఉండు, మళ్ళీ అది రిపీట్ కాకుండా జాగ్రత్తగా ఉండంటే చేసుకో పని కానీ జాగ్రత్తగా. కనుక అట్లా వెళ్తారు. కొంతమంది హార్ట్ ప్రాబ్లం వస్తుంది, పిచ్చి పిచ్చిగా మాట్లాడి పిచ్చి పిచ్చిగా బూతులాడతా పిచ్చి పిచ్చిగా టెన్షన్ పడుతున్నప్పుడు హార్ట్ ప్రాబ్లం వచ్చి ఏదో తలలో తేడాలు వస్తే ఆ గుండె స్టంట్లను బైపాస్ చేయించుకుంటారు, ఏదో ఒకటి చేయించుకుంటారు. అయిపోయాక డాక్టర్ గారు పోయి నీ ఇష్టం ఏదో ఇట్లా వాగుతూ ఉండి వాగుడుకాయలాగా అంటాడా డాక్టర్ గారు? అన్నాడు. ఏమంటాడు? జాగ్రత్తగా నుంచి. అప్పుడు ఎట్లా మాట్లాడతాడు? జాగ్రత్తగా మాట్లాడాలి, జాగ్రత్తగా మాట్లాడాలి. తెలుసా, గాయము చేయి దెబ్బలు ఏం చేస్తాయి? అంతరంగంలో చొచ్చి చెడుతనమును ఇంకా మనం నూతనంగా ఉండటానికి, ఇంకా మనం ఎక్కలేని ఎత్తైన కొండెక్కించమన్నాడు దావీదు. మనం పరిశుద్ధత స్థాయి పరలోకం చేరడానికి, మనం పరిపూర్ణత కావాలంటే పరిశుద్ధతలో మనకు శ్రమ కావాలి. ఇంకో మాట ఏంటంటే, శ్రమల వలన 70వ కీర్తన 5వ వచనంలో నేను శ్రమల పాల ఏమయ్యానంటాడు? దీనుడనైతిని. దీనుడైతే పరలోకం ఉంటుంది, పరలోకం వెళ్ళాలంటే దీనుడు అవ్వాలి, దీనుడు అవ్వాలంటే శ్రమల పాలు కావాలి. ఇంకా శ్రమల పాలైతే ఏమైతే తెలిసినా ఏమైంది? కీర్తనలు 37:11 చదవండి ఒకసారి. ఇదన్నా కొన్ని వచనాలు చూద్దాం, మీరు కూడా చూస్తే బాగుంటుంది. కీర్తనలు 37:11 37:11 చదవండి. దీనులు భూమిని స్వతంత్రించుకొందురు. అబ్బా, ఏం మాట ఇది! బహుక్షేమము కలిగి సుఖించెదరు. అంటే దీనత్వానికి ముందు శ్రమ ఉంది, అంటే శ్రమ తర్వాత సుఖం ఉంది. బహుక్షేమం కలిగి సుఖించెదరు. అన్ని సుఖాలే కావాలంటే శ్రమ లేదంటే నట్టెట్లు మునిగినట్టు. అర్థం కాని మేడం వాళ్ళు. కనుక దీనులు ఏం చేస్తారు? భూమిని స్వతంత్రించుకుంటారు. స్వతంత్రించుకోలేదా? శద్రకు మేషకు అబేద్నెగోలు హెచ్చించబడలేదా? శ్రమల పాలై అగ్ని మండుచున్న అగ్నిగుండంలో వేస్తే ఏం చేశారు వాళ్ళు? అట్లానే ఉన్నారు, దీనులయ్యారు అక్కడ. తర్వాత వాళ్ళని తీస్తే బయటికి వాళ్ళ సంస్థానాధిపతులు, అక్కడ ఉన్నటువంటి ఉద్యోగులు పరీక్ష పెట్టి టెస్ట్ చేసి చూస్తే వాళ్ళ వెంట్రుకలు కానీ వాళ్ళ వస్త్రాలు కానీ వాళ్ళకేమీ కాలలేదు, వాళ్ళ వాసన కూడా కాలిన వాసన లేదు. అప్పుడు నెబుకద్నెజరు అన్నాడు, వీళ్ళ దేవుడే దేవుడు, సమర్థుడు, పూజారుడు అని సువార్త చెప్పాడు. ఎవరు చెప్పారు? నెబుకద్నెజరు నోట సువార్త వచ్చింది. కొత్త శాసనాలు పుట్టినాయి తెలుసా? రాజ్యాంగం మార్చబడింది. అప్పుడు దేవుని రాజ్యం వచ్చింది. అప్పుడు భౌతికంగా, ఆత్మీయంగా కూడా బబులోను మారిపోయిందన్నమాట. దేవుడి పేరంటే గజగజ వణిగిపోయారన్నమాట. పాపం చేసేవాళ్ళు కనపడితే వాళ్ళు ఇల్లు ఏం చేయాలి? పెంట కుప్పగా చేయాలన్నదన్నమాట. శాసనం పుట్టింది తెలుసా? ఎవరిని బట్టి? భూమిని స్వతంత్రించుకున్నారు వాళ్ళు. అప్పటి నుంచి వాళ్ళు వాళ్ళ సంస్థానాలు, వాళ్ళ రాజకార్యాలు, వాళ్ళ ఉద్యోగ విధానాలు, ప్రమోషన్ వచ్చి వాళ్ళు స్థాయి పెరిగింది, హెచ్చించబడ్డారు. భూమిని స్వతంత్రించుకున్నారు అంటే ప్రజల్లో మార్పు వచ్చింది. భూమిని స్వతంత్రించుకోవటం అంటే వద్దొద్దనే వాళ్ళు, రండి మా ఇంటికి, అయ్యా దేవుని బిడ్డ సేవకుడు రండి మా ఇంట్లో ప్రార్థించండి, మేము కూడా ఆలయానికి వస్తాం, మేము కూడా ప్రభుని నమ్ముకుంటాం, మేము కూడా ప్రభుని హృదయం చేర్చుకుంటాం, ఇంత మంచి దేవుడు శాంతిమూర్తి మాకు కూడా కావాలి, చేర్చుకున్నాక మా కుటుంబం ప్రశాంతంగా ఉందని. చూడు, భూమి మీద అంటే అక్కడక్కడ గృహాలు ఉంటాయి కదా. భూమిని స్వతంత్రించుకోవటం అంటే ఏంటి? ఆ ప్రజలను మనం దేవుని ప్రజలుగా మార్చడానికి దేవుడు మనకు ఆధిక్యత ఇస్తాడు. అది శ్రమల్లోకుండా పోయే వాళ్ళకే అయింది, అందరి వల్ల కాదు. అర్థమవుతుందా? రకరకాల అనుభవాలు తీసుకెళ్తాడు. నిన్ను నన్ను పట్టించుకోరు కొంతమంది. మనం ఎక్కడ ఉండమేంటి అర్థం కాదు. నాకు నీకు మనకు మించిన బోధకులు, పరిచారకులు, తలాంతులు కలిగిన వాళ్ళు, ఎన్ని చోట్ల పూర్తికాలం పిలుపున్నవాళ్ళు, లక్షలు సంపాదించేవాళ్ళు, కోట్లు ఉన్నవాళ్ళు వదిలిపెట్టేసి మిషనరీలుగా ఉంటున్నారు. ఎక్కడెక్కడ అడవిలో అక్కడక్కడ మీడియాలకు ఛానల్స్కి అందని వాళ్ళు ఎక్కడెక్కడ లోపల నుండి సేవ చేస్తున్నారు. నేను వినే విషయం ఒక దైవజనుడు చెప్పాడు. వాళ్ళ స్నేహితుడైతే బట్టలు లేని వాళ్ళ అంత అనాగరికులు గుండే ఆ ప్రాంతాలకు పోయాడు. ఆయన చదువుకున్నాడే, సేవ చేయటానికి పోయి వాళ్ళు ఎలా చేస్తే అలా చేస్తాడు దేవుని సువార్త అందించడానికి. వాళ్ళకి బట్టలు లేకపోతే ఈయనకు బట్టలు ఉండవు. వాళ్ళు చెట్టు కొమ్మల మీద ఉంటే ఈయన కూడా చెట్టు కొమ్మల మీద ఉంటాడు. వాళ్ళకి దోమలు కొడుతుంటే అలవాటు, ఈయన కూడా దోమలు కుట్టించుకుంటాడు. అట్లాంటి
వాళ్ళు చాలా చాలా గొప్ప గొప్ప వాళ్ళు ఉన్నారు. అబ్బా ఈ అన్న వాక్యం బాగా చెప్తాడు, ఈ అన్న స్వార్థ బాగా చేస్తాడు, ఈ అన్న ప్రార్థన చేస్తే ఆయన కళ్ళమ్మ కాదు మా కళ్ళమ్మ నీళ్ళు వస్తాయి, మంచిదే వాడబడు. కానీ మనకు మించిన వాళ్ళు చాలామంది ఉంటారు. తిండికి దూరమై, బట్టకు దూరమై, తెలుసా, చక్కని అంటే ప్రకృతిలో వాళ్ళకి గిట్టుబాటు కానీ వాతావరణంలో కూడా ఉంటూ రోగాలు తెచ్చుకుంటూ ఎంతమంది గత మిషనరీలు కానీ ఇప్పుడు కానీ మన కంటికి కనపడినోళ్ళు మూటలు కట్టుకొని బియ్యాలు అన్నాలు, తెలుసా, ఎక్కడో ప్లాట్ఫారం అని పక్కనో, ఎక్కడో బస్ స్టాండ్లో పక్కనో అడుక్కునే వాళ్ళ దగ్గర, ఎక్కడో ఎవరో ఆయనతో తెలియదు వాళ్ళ దగ్గర వండుకొని తింటామో లేకపోతే పెట్టిన తింటూ ఉంటా కూడా అద్భుతమైనటువంటి దేవుని యొక్క మరి సృష్టికర్త పేరు చెప్పి అనేకులు దేవుడి మార్గాలు మళ్లించడానికి ఎంతమంది భక్తులు ఉన్నారు, ఇన్ని అనుభవాల్లో పోతున్నారు. వాళ్ళు భూమిని స్వతంత్రించుకున్న వాళ్ళు కాదా? ఎక్కడ దాకా భగత్ సింగ్ గారి గురించి కూడా ఉంది కదా. కోటేశ్వరుడు ఎంత చక్కని మంచి మెత్తని పరుపు మీద పడుకోగలిగినటువంటి స్తోమత కలిగినవాడు. ఏం చేశాడు? న్యూస్ పేపర్లు వేసుకొని పడుకున్నాడు బయట బ్రిడ్జి కింద. చూడు ఎంత శ్రమించారు, ఎంత లాభం చూశారు వాళ్ళ ఆత్మల ఆదాయాలు. లాభం అంటే అట్లా నీవు నేను, నీకు నాకు, మనకిచ్చిన స్థలాలు, మనమున్న ప్రాంతాల్లో దేవుని పాత్రగా దేవుని పని కొరకు శ్రమ అనుభవిస్తూ పోతుంటే ప్రభువుకు ఆనందం, ఆయన కనుల విందు ఆనందం. నా పాత్ర నా పాత్ర నా పాత్ర అని పౌలు గురించే కాదు. పౌలు అంటాడా విశ్వాసము కాపాడుకున్నానంటాడు, మంచి పోరాటం పోరాడితేనంటాడు, నా పరుగు కడముట్టించనంటాడు, నా కొరకు ఏముందన్నాడు, నీతి కిరీటం ఉందన్నాడు. అది నాకు మాత్రమే కాదు, ప్రభు ప్రత్యక్షతను అపేక్షించే వారు అందరికీ అది ఉండాలని ఆయన కోరికగా చెప్పాడు. ఎందుకు పత్రిక రాశాడు? తిమోతికి 2వ పత్రిక చివరి అధ్యాయం 7వ వచనంలో 4-7లో ఎందుకన్నాడు ఆ మాట? అది నాకు మాత్రమే కాదు, ప్రభు ప్రత్యక్షతను అపేక్షించేవారు ఇలా ఉండాలన్నాడు. అంటే అందరం ఎట్లా ఉండాలా? శ్రమ కొరకు. సహోదరుడు చెబుతున్నాడు, తన అనుభవాలు తను చెబుతున్నాడు. నిజమే, పౌలు అందరిని గౌరవిస్తే అంత స్థాయికి వచ్చేవాడు కాదు. సుకీర్తి దుష్కీర్తి, లేమి ఎందు కలిమి ఎందు, లేమిడి తెలుసు ఆయనకు, సమృద్ధి తెలుసు పౌలుకి. ఈ అనుభవాల్లో కూడా పోయాడు. ఏడవలా, దుఃఖపడలా. పౌలు రోగిస్తాడు తెలుసా మీకు ఇంతకీ. తన రోగంతో ఉండి ఇంకో రోగిని కదిలిస్తాడు తిమోతిని. కుమారుడా, నువ్వు కడుపు జబ్బుకు అప్పుడప్పుడు నీళ్ళే తాగమాకు, ద్రాక్షరసం కూడా తీసుకుంటే మెడిసిన్ వాడు. తన అనుభవంతో చెప్పాడనమాట. పౌలు పత్రికలు చదువుకోండి, రోగి అని తెలిసిద్ది మీకు. కనుక రోగాలు తక్కువ ఉన్నా రోగాలు లేకపోయినా ఉన్న శరీరాన్ని, ఉన్న ప్రాణాత్మ దేహాల్ని శ్రమానుభవాలకుండా దేవుని పని కొరకు నిలబడ్డామంటే దేవుడు భూమిని స్వతంత్రింపజేస్తాడు. అంటే ఆత్మలు పట్టబడతారు. ఆ శ్రమానుభవంలో పాపం లేనటువంటి సుఖాన్ని అనుభవిస్తాం మనం. పాపం ఉన్న దరిద్రం సుఖాన్ని అంటారు కొంతమంది, అది సుఖం అనుకుంటారు దరిద్రాన్ని. పాపం ఉన్న దరిద్రం అది సుఖంగా ఉండదు కొంతమందికి. కానీ శ్రమలో ఉన్నటువంటి ఆ యొక్క దైవత్వంలో ఉన్న శ్రమలో ఉన్నటువంటి ఆ కష్టాన్ని నేను సుఖం అనుకోలేరు అన్నాడు కదా. నాకు సువార్త చేయకపోతే ఏమన్నాడు పౌలు? శ్రమ అన్నాడు. తనకు జీతం ఏంటి? ఉచితంగా సువార్త చేయటమే తన జీతం అంటున్నాడు. మరి విచిత్రంగా ఉంది ఆ మాట. కనుక మనం శ్రమానుభవాలు మనకు అవసరం అంటారా, అవసరం లేదంటారా? కనుక ఆయన పాత్రగా, ఆయన సాధనంగా ఉండాలి. నువ్వు నేను ఎప్పటికీ. ఎప్పుడు దాకా? ప్రభు రాకడ పర్యంతం, మన పోకడ పర్యంతం. భూమి మీద మనం ఎప్పుడు ఎదొచ్చినా కానీ ఏం చేయాలి? మనం నన్ను నడిపించు ప్రభా దీనిలో అని చెప్పు. మన బలవంతులని చెప్పట్లా. తట్టుకునే శక్తి నాకుంది, మనకుంది అని ఎవరు అనటానికి లేదు. ఉందా ఎవరికన్నా? శక్తి చేతను బలము చేతను కాదు. దేని చేత? ఆత్మబలం చేత, ఆత్మ సహాయం చేత నడిపిస్తాడు దేవుడు, కాపాడుతాడు, నిలబెట్టుకుంటాడు. వారిలో ఒంటరైన వాడు ఒక్కడే. ఎంతమంది? 1000 మంది అగును అవుతారు, 1000 మంది అవుతారు. 1000 మందిని పాత నిబంధనలో, కొత్త నిబంధనలో 1000 మంది ఉంది. ఇంకా తర్వాత బైబిల్ తర్వాత వ్రాయబడిన భక్తుల గురించి లక్షల మంది, విలిగ్రహంగారులు, సువార్జేత లక్షల మంది రక్షించబడ్డారు. చదువులేని పేతురు సువార్త చెప్తే ఇంచుమించు 3000 మంది బాప్టిజం తీసుకున్నారు ఒక ట్రిప్పులో. ఇంకా చూడు, ఆలోచించు. పాత నిబంధనలు అన్నాడు 1000 మంది, వారిలో ఒక్కడంటే ఎంత శ్రమలోకుండా వెళ్తే ఒక బండి కట్టెలు నరకాలి. దేంతో నరకాలి చెప్పండి? సైలస్సు చెప్పు, నువ్వు కట్టెలు నరుగుతావు అనుకుంటు బాగా.
అడవిలో బతుకుతుంటావు, పొలం అడవిలో ఉంది కదా, చెప్పు. బండిడ కట్టెలు దేంతో నరుగుతారు జాషువా? గంటె సంగతి చెప్పండి చెప్తాను, దాని సంగతి చెప్పనంటావా? అవును, గంటెతో కూడా చాలా పని చేయొచ్చు, గంటెతో కూడా చాలా పని చేయొచ్చు, వంట పని చేయొచ్చు. గొడ్డలతోనే కాదా కట్టెలు నరికేది? గొడ్డలి, అది గొడ్డలి కాదు, మొదట ఇనప మొక్క అది. దాన్ని ఎక్కడ తీసుకెళ్తారు? దానికి ఒక శ్రమ కొలిమి ఉంది. దానికి ఇనప దాంట్లో పెడితే, ఆ కొలిమిలో పెడితే ఎర్రగొస్తే ఆ రాడ్డు ఏంటది, ఆ ఐరన్ ముక్క, దాన్ని మళ్ళా తర్వాత సాగదీస్తే, సానబడితే అప్పుడు గొడ్డలిగా ఉపయోగపడుద్ది. చూసావు, అది ఆ శ్రమల అనుభవం చూపిస్తుంది. కొలిమిలో పెట్టింది, అది కరగాల, మెత్తనవ్వాల, పొదునుండాలి. అప్పుడు ఒక గొడ్డలితోటి, గొడ్డల కన్నా మించిన బరువు కలిగిన కట్టెలు ఒక గొడ్డల ద్వారా కొట్టచ్చు మానవుడు, అవునా కాదా? మరి దేవుని చేతిలో ఆ ఒక గొడ్డల లాంటి మనము శ్రమల అనుభవం కలిగినటువంటి ఒక పాత్రగా ఉంటే అడవిలో కట్టెలు వచ్చేసినట్టుగా అర్థమవుతుందా? అట్లనే లోకంలో ఉన్న ఆత్మలు ఎక్కడికి వస్తాయి? దేవుని సన్నిధికి వస్తాయి. దానికోసం శ్రమ అనుభవం ఉంటుంది. మనకు తృప్తిగా ఉంటుంది, దేవునికి తృప్తిగా ఉంటుంది, సంతోషంగా ఉంటుంది, సుఖంతో సుభిక్షంతో బతుకుతుంటారు, దేవుడికి మహిమ వస్తుంది. కనుక మనం మూడోది, దేవునికి మనం ఎట్లుండాలి? ఆయన పాత్రగా, సాధనంగా. అది మానవ జీవితానికి పరమార్థం. ఈ పరమార్థం లేనటువంటి అర్థం లేనటువంటి జీవితం ఎన్నున్నా వృధా ప్రయాస. చెప్తారా? ముగిద్దాం ఇక. చెప్పండి 3 విషయాలు. దేవునికి మానవుడు ఏమై ఉండాలి? దేవునికి మానవుడికి సంబంధం లేదంటే పూర్తి పాపంలో ఉన్నట్టే. దేవునికి మానవుడు ఏమై ఉండాలి? మొట్టమొదట మణికంఠ ఏమై ఉండాలి? దేవునికి మానవుడు ఏమై ఉండాలి? ఏమై ఉండాలి? గృహము, ఇళ్ళై ఉండాలి. రెండోది శిష్యులై ఉండాలి. మూడోది ఆయన సాధనంగా ఉండాలి. 3 అనుభవాలు కనుక ఉంటే దేవుడు సంతసిస్తాడు. జీవితం దీవించబడిద్ది. ధన్యం, ఆనందం, మోక్షం, ప్రశాంతమైన జీవితం. ఇటు అనుభవం మనందరం కలిగి ఉంటానని ప్రభు మాట్లాడాడు. ఈ అనుభవాలతో మనం ముందుకెళ్దాం. మరి ప్రార్థన చేసుకుందాం. ఈ మాటలు దేవుడు దీవించును గాక.